మిక్స్డ్ గ్రీన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, కీర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నిమ్మరసం, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, టొమాటో ముక్కలు. మిక్స్డ్ గ్రీన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, హిడెన్ ఇంగ్రీడియంట్ ప్రాన్ అయితే సో అది హైడ్ చేసి మిక్స్డ్ గ్రీన్ అని చెప్పేసి పెట్టారు. మీరు ఏమనుకుంటారు? అందరూ ఏదో గ్రీన్ సలాడ్ ప్రిపేర్ చేస్తారు ఆకులు అరమలతో అనుకో, అలా అనుకుంటారు కాబట్టి ఇలా పెట్టారు. అలా అనుకోవాలని పెట్టారా? ఓకే, ప్రిపేర్ చేసుకుందామా అయితే? ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆల్రెడీ మనం రొయ్యల్ని ఉడికించేసాం కదా అశ్విని, దీన్ని లైట్గా మనం ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో వీటిలో స్పైసెస్ వేసుకుందాం అశ్విని. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా కారం వేస్తున్నాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి, గరం మసాలా. ఓకే, సో వీటిని ఒకసారి కలిపేసుకుందాం. వీటిని మనం ఒక 1 minute అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈలోపు మనం రివైజ్ చేసుకుందాం అయితే. సో ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అంటే ఏంటి, ఎటువంటివి తీసుకోవాలి? సో అశ్విని, మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకు బ్యాలెన్స్డ్ ఫుడ్స్తో పాటు మనం తీసుకునే డైట్లో కొంచెం వైటమిన్ సి కానీ, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఫైటోన్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోమని చెప్తాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్య అందరూ డైట్ కాన్షియస్ అయిపోయినారు కాబట్టి మెడిటరేరియన్ డైట్ అని చెప్పేసి అంటారు, చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా. సో దాంట్లో ఏంటి అంటే ఎక్కువగా అంటే మనం తీసుకునే డైట్లో ఒక 70% వరకు డైట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ పల్సెస్, పొట్టున్న ధాన్యాలతోనే తీసుకుంటారు. సో ఆ డైట్ కూడా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ కిడ్స్లో కూడా చాలా మందికి ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి లైక్ ఎక్కువగా ఇమ్యూనిటీ లేదు అనుకునే వాళ్ళకి కంప్లీట్గా మనం ఎటువంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది? సో తీసుకునే డైట్లో ఎక్కువగా అంటే ఖచ్చితంగా మనం తీసుకునే డే మొత్తం డైట్లో చూసుకుంటే ఒక 2 varieties or 3 varieties ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి, ఒక 1 to 2 varieties ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. అన్ని మీల్స్లో ప్రోటీన్ సోర్సెస్ అంటే మనం చెప్పుకున్నాం పప్పు దినుసులు కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, లేదంటే గుడ్లు, చికెన్, ఫిష్, ఇట్లా ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ ఎవ్రీ మీల్లో ఉండేలాగా చూసుకోవాలి. హైడ్రేషన్ ప్రాపర్గా పెట్టుకోవాలి, కొంచెం వామ్ లిక్విడ్స్ అవి ఎక్కువగా ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మనం పక్కకు తీసేసుకుందాం. సో ఇవి జస్ట్ అలా కూల్ అయ్యేలోపు మనం సలాడ్ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో వీటిలో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు వేస్తున్నాను, నెక్స్ట్ టమాటో ముక్కలు వేస్తున్నాను, నెక్స్ట్ కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, అండ్ మన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా నిమ్మరసం, ఓకే, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు ఇవి వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఓకే, సో సలాడ్ రెడీ అయిపోయింది. మన ప్రాన్స్లో ఫైనల్గా కొద్దిగా వెల్లుల్లి ముక్కలు అండ్ కొత్తిమీర. ఓకే, ఒకసారి కలిపేసుకోండి. సో ఇమ్యూన్ బూస్టింగ్కి అలేఖ్య గారు ప్రోటీన్స్ ఉండాలని చెప్పేసి అన్నారు కదా. సో మనకి దీంట్లో సీ ఫుడ్లోని లైక్ పర్టికులర్గా ప్రాన్ తీసుకున్నారు కదా, దీంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ రావచ్చు? సో ఈ సీ ఫుడ్స్, ఈ ప్రాన్స్ వీటిలలో నుంచి ఎక్కువ ప్రోటీన్ రాదు అశ్విని. మనకు ప్రోటీన్ వచ్చేది ఎప్పుడైనా లీన్ మీట్స్తోనే వస్తుంది. అంటే స్కిన్లెస్ చికెన్ కానీ, చికెన్ బ్రెస్ట్ కానీ ఇట్లాంటి వాటితో వస్తుంది. రెడ్ మీట్తో ప్రోటీన్లో పాటు కొంచెం కొలెస్ట్రాల్స్ ఉంటాయి.
ప్రాన్స్లో కూడా మనకు కొంచెం కంపారిటివ్లీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. ఓకే. అండ్ ప్రోటీన్ కూడా మనకు ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా తీసుకుంటే ఆల్మోస్ట్ లెస్ దాన్ 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఎక్కువ ప్రోటీన్ ఉండదు. అందుకోసమని సీ ఫుడ్ ఏంటంటే ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ స్కిన్ హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే. సో మీరు ఈ రోజు ప్రిపేర్ చేసిన ఈ సలాడ్లో మనకి ఇమ్యూనిటీ ఏ విధంగా బూస్ట్ అవుతుంది? సో అదే మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రూట్స్ ఉండాలి. సో జనరల్గా సలాడ్ తీసుకోమంటే కూడా అందరూ ఏంటి అంటే ఒక చిన్న కీరా ముక్క తీసుకొని ఈరోజు సలాడ్ తీసేసుకున్నా అనుకుంటారు. సో ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు మనం చూయించే సలాడ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3 to 4 వెరైటీస్ యాడ్ చేస్తాం. ఉల్లిపాయ ముక్కలు కానీ, క్యాప్సికమ్, టొమాటో, కీరా. సో ఇట్లా డైట్లో డైవర్సిటీ అనేది ఇంపార్టెంట్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇచ్చినప్పుడే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. సో మన రెసిపీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. మనం సర్వ్ చేసుకునే ముందు మిమ్మల్ని ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుతాం. సో ఈ సీజన్లో పెద్దవాళ్ళు ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో పెద్దవాళ్ళకి కొంచెం డైజెషన్ అనేది కంపారిటివ్లీ అంత హై ఉండదు. అంటే ఈ చికెన్లు ఇంత తీసుకోవాలంటే వాళ్ళకి కొంచెం కష్టమే అశ్విని. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఈజీలీ డైజెస్టబుల్ అంటే కిచిడీ టైప్లో కానీ దాంట్లో ప్రోటీన్ వస్తుంది, ప్లస్ కూరగాయలు కూడా యాడ్ చేస్తారు అండ్ కొద్దిగా కార్బ్స్ వస్తాయి. సో అట్లా ఫుడ్ తీసుకొని మధ్య మధ్యలో వామ్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడము, కాన్కాషన్స్ అంటారు కదా, అంటే మిరియాలు, అల్లము వేసి ఈ కోవిడ్ టైంలో చాలా ఎక్కువగా చేసుకున్నారు. సో అలాంటివి తీసుకోవడం, స్పైసెస్, వాటర్ ఇవి ఉంటాయి కదా, వీటి వల్ల ఏంటి అంటే ఇమ్యూనిటీ కొంచెం బూస్ట్ అవుతుంది అని చెప్పి సపోర్ట్ చేస్తుంది అని. పసుపు వేసుకొని తీసుకోవడం ప్రతి దాంట్లో, బికాస్ పసుపు అనేది అందరికీ తెలుసు ఇట్స్ అన్ యాంటీబయోటిక్ కదా. సో అట్లా మిరియాలు ఎక్కువ వాడడం అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఓకే అలేఖ్య గారు, సో సర్వ్ చేసుకుందాం మరి. వీటి మీద మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ పెట్టుకుంటాం. సో మన మిక్స్డ్ గ్రీన్ సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేస్తాం. ఓకే. ఎస్, మిక్స్డ్ గ్రీన్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిక్స్డ్ గ్రీన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, కీర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నిమ్మరసం, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, టొమాటో ముక్కలు. మిక్స్డ్ గ్రీన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన రొయ్యలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి వేయించుకుని, ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ముందుగానే వేయించుకున్న రొయ్యలను వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ గ్రీన్ సలాడ్ రెడీ.